కర్రీ రైస్కి, చపాతీకి, సాంబారు, రసంకి ఈ కర్రీ బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేయాలి. అందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన ఆనియన్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళు వేసి కొంచెంసేపు ఉంచిన తర్వాత ఈ కడాయిలో వేయాలి. మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. క్యాలీఫ్లవర్ సైజుని బట్టి మనం సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ చిన్నది కాబట్టి నేను 1 స్పూన్ కారము, సాల్ట్ కూడా 1 స్పూన్ పట్టింది, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.